రోజు రోజుకు కొత్త హంగులు, సరికొత్త అట్రాక్షన్స్ అందుకుంటూ హైదరాబాద్ సిటీ ఎందరో కలల గమ్యంగా ఎదిగిపోతోంది. సిటీ జోరుకు సమానంగా రియాలిటీ సెక్టర్లో ఎప్పటికప్పుడు సరికొత్త అట్రాక్షన్స్తో, డిఫరెంట్ స్ట్రాటజీస్తో దూసుకుపోతున్నటువంటి సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. సుమారు 2 దశాబ్దాల ప్రయాణంలో నాణ్యత, సమయ పాలన, వినియోగదారుల సంతృప్తి, ఇలా ప్రతి ఒక్క విషయంలో అందరి అభినందనలు అందుకున్నటువంటి సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. సంస్థ ఎండీలు వెంకటేష్ గారు, స్వప్న గారుల అల్టిమేట్ విజనరీ కమిట్మెంట్ సంస్థను ఉన్నత స్థానానికి చేర్చాయి. ఈ రోజుల్లో మణికొండ ఏరియాలో ప్రాపర్టీ అంటే బంగారం కన్నా వాల్యుబుల్. 15 సంవత్సరాల క్రితం ఇది సిటీకి రిమోట్ ఏరియాగా ఉండేది. ఇక్కడ ఫ్యూచర్ వేరే లెవెల్లో ఉండబోతోందని ముందే అంచనా వేసి దాదాపు 39 ప్రాజెక్టులు డెవలప్ చేసిన ఘనత అభినందన ఇన్ఫ్రా రియాలిటీ ఎండీలు వెంకటేష్ గారు, స్వప్న గారుల సొంతం. క్వాలిటీలో కాంప్రమైజ్ అన్న మాట లేకుండా కస్టమర్లు పెట్టే ప్రతి రూపాయికి 10 సంతృప్తి తిరిగి ఇవ్వడమే లక్ష్యంగా వీరు చేసిన కృషి ఎందరో కుటుంబాలకు వరంగా మారింది. హలో మేడం, హాయ్, హౌ ఆర్ యు? నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో అభినందన ఇన్ఫ్రా రియాలిటీలో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి. వన్ స్టాప్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్గా కనిపిస్తుంది. అంటే ఒక కమర్షియల్ ప్రాజెక్ట్స్ని అట్ ద సేమ్ టైం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయడం ఇట్స్ 2 డిఫరెంట్ టాస్క్స్. సో ఎలా మేనేజ్ చేస్తారు? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్? అంటే ఛాలెంజెస్ అంటే మా వారు దగ్గర నుండి చూసుకోవటం వల్ల మాకు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అంత టఫ్ ఏమీ అనిపించలేదు. మేజర్ అంటే ఆయన విజన్ అనమాట. సో ఒకసారి మనం ఆయనతో కూడా మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఐడియాలజీ కూడా తెలుస్తుంది. The legendary personality behind Abhinandana Infra Reality. Let's welcome Venkatesh sir. So please welcome. Hello sir. Hi. Hi ma'am. So we are grateful for having you on our show. Thank you. So ఎలా ఉన్నారు? Happy madam. We can see that soulful happy vibes in you sir. Actually ఎప్పుడు అలానే ఉంటారు. అది గాడ్ గిఫ్ట్. God's gift. Oh, that's natural. So బేసిక్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అని. సో ఇక్కడ బిహైండ్ బిసైడ్ ఏం లేదండి. దెర్ వర్ 2 మేనేజింగ్ డైరెక్టర్స్ ఫర్ అభినందన. ఇద్దరు కలిసి వర్క్ చేసుకుంటున్నారు అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. సో ఎలా ఉంది సార్ వర్క్ కల్చర్? ఇష్టంతో చేస్తే ఏదైనా హ్యాపీనెస్ ఉంటుంది. ఈ దాంట్లో ఇష్టంతో చేస్తాం ఇద్దరం. ఓకే. దానివల్ల మాకు పెద్ద ఏది అనిపించదు అనమాట. అభినందన ఇన్ఫ్రా రియాలిటీలో స్వప్న గారు అంటే లైక్ క్లయింట్తో రిలేషన్ అనేది ఒక అభినందనీయంగా ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది అని. సో మేడం వచ్చిన తర్వాత యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత వాట్ ఆర్ ద చేంజెస్ యూ అబ్జర్వ్ సార్? కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా, అంటే క్లయింట్స్ కస్టమర్ తరపు నుంచి నేను పోరాడతాను. కస్టమర్ అది వాళ్ళ గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తాను. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు పెట్టుకుంటున్నప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి ప్రతిఫలం అంత బెస్ట్గా ఉంటుంది. 18 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఆర్గనైజేషన్. అండ్ ఇప్పుడే కొత్తగా రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయ్యే న్యూ కమర్స్కి, బిగినర్స్కి మీరు ఇచ్చే ఎగ్జాంపుల్స్ కానీ ఆర్ ఎనీ సజెషన్ మీరు చెప్తారు? రియల్ ఎస్టేట్లోకి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి మేడం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత ఈ ఇండస్ట్రీకి జాయిన్ కావడం ఇస్ బెస్ట్. యాక్చువల్లీ క్లయింట్కి ఏం కావాలి అనేది ఏ బిల్డర్కి కానీ అంటే మామూలుగా అంత డెప్త్గా వెళ్ళి చేయరు. ఫస్ట్ ఒక కంపల్సరీ ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తే ఇస్ ద బెస్ట్. ఓకే. బట్ ఎవరైనా ఇండస్ట్రీకి రావచ్చు, మంచి బిజినెస్. సో త్రూ ఎక్స్పీరియన్స్. ఓకే. సో అభినందనలో ఎన్నో ప్రాజెక్ట్స్ చేపట్టారు, ఎన్నో బ్యూటిఫుల్ ట్రెమెండస్ ప్రాజెక్ట్స్. సో మీ మనసుకు బాగా నచ్చిన ప్రాజెక్ట్ ఏది? ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ మై బేబీ అని. సో మనకి ఉన్న బేబీలో ఏది కరెక్ట్ అంటే ఏది బాగుంది అంటే మనం ఏం చెప్తాం? ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఇవ్వాలి. ఏ ప్రాజెక్ట్ అయినా, చిన్న ప్రాజెక్ట్ అయినా, పెద్ద ప్రాజెక్ట్ అయినా మనం బెస్ట్ ఇవ్వాలనే ఆలోచన అంతే. సో మా ప్రాజెక్టులన్నీ బెస్టే. థ్యాంక్ యూ సార్. Thank you, ma'am. Thank you, ma'am.